నీట్ 2026 ఫలితాల్లో రెసొనెన్స్ జూనియర్ కళాశాలల విద్యార్థులు జయకేతనం ఎగరవేశారు. జాతీయ స్థాయిలో అత్యున్నత ర్యాంకులు సాధించడమే కాకుండా హైదరాబాద్ క్యాంపస్ల నుంచి 250 మందికి పైగా విద్యార్థులు మెడికల్ సీట్లు దక్కించుకున్నారు. రెసొనెన్స్ విద్యార్థులు హిమాంష్ కుమార్ 4వ ర్యాంక్, అతిపాముల భార్గవ 68వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా మాధవపూర్ ఆశ్రయ కన్వెన్షన్లో సక్సెస్ మీట్ పెట్టారు. నీట్ 2026లో విద్యార్థులు కనబరిచిన అసాధారణ ప్రతిభ, వారి అంకిత భావానికి, క్రమశిక్షణతో కూడిన ప్రిపరేషన్కు నిదర్శనమన్నారు రెసొనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. సో జనరల్గా ఈ ఇయర్ నీట్ చాలా ట్విస్ట్ తర్వాత నీట్ దాని తర్వాత రీనీట్ దాని తర్వాత ఎగ్జామ్ డిఫికల్టీ రావడము అండ్ ఇన్ని అవరోధాల తర్వాత కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం అండ్ మా సైడ్ నుంచి కూడా స్టూడెంట్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేయడం, హైయెస్ట్ స్టూడెంట్ మా దగ్గర నుంచి 690 మార్క్స్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి మా విద్యార్థి భార్గవకి 680 మార్క్స్ రావడం, తనకి దేశ స్థాయిలో 68th ర్యాంక్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ ఇయర్ రెసిడెన్స్లో హైదరాబాద్ క్యాంపస్ నుంచి మాకు ఉన్నటువంటి ఇంకొక ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ ఏంటంటే టాప్ ర్యాంక్ 68th ర్యాంక్తో పాటు హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా 4th ర్యాంక్ రావడం రెసిడెన్స్కి. అండ్ దాంతోపాటు ఇంకా అడిషనల్ అచీవ్మెంట్ ఏంటంటే హైదరాబాద్ నుంచి కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుంచి ఈ సంవత్సరం దాదాపుగా 250 మంది స్టూడెంట్స్కి మెడికల్ సీట్స్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉన్నటువంటి విషయం. సో జనరల్గా ఈ ఇయర్ నీట్ చాలా ట్విస్ట్ తర్వాత నీట్ దాని తర్వాత రీనీట్ దాని తర్వాత ఎగ్జామ్ డిఫికల్టీ రావడము